కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. చేతిలో కారు ఉంది, మనకు డ్రైవింగ్ వచ్చు కదా అని చెప్పేసి హైవేల మీదకి వెళ్ళి ఇష్టానురీతిలో వేగంగా వాహనాలు నడిపితే ఏం జరుగుతుందో అనే దానికి మరొకసారి ఈ ఘటన అద్దం పడుతుంది. అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు కారులో గంతులు వేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నటువంటి ఆ వ్యక్తులంతా కూడా క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన తాజాగా బీహార్లో జరిగింది. వారు వెళ్తున్న వేగం ఎంతో తెలుసా? 140 కిలోమీటర్ల వేగంతో ఆ కారుని నడుపుతూ నడుపుతున్న దాన్ని మిగతా వాళ్ళు కూడా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఇంత వేగంగా వెళ్తున్నామనేటువంటి ఒక ఆనందోత్సవాలు లేకుంటే ఇంకేదో కానీ ఆ యొక్క మితిమీరినటువంటి ఈ ఓవర్ స్పీడ్ అనేది ఇప్పుడు వారిని ఎవ్వరిని కూడా బ్రతకనివ్వకుండా చేసింది. భోజ్పురి పాటలకు డ్యాన్సులు వేస్తూ ఆ కారులో వారు ఒక వీడియో కూడా రికార్డ్ చేసుకున్నారు. స్పీడ్గా వెళ్తున్నారు, దానికి సంబంధించి వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోని కూడా రికార్డ్ చేశారు. ఆ లైవ్ వీడియో చివరికి వారి మృత్యుపాశంగా మారింది. అదుపు తప్పింది కారు. 140 పైగా స్పీడ్తో వెళ్తున్నటువంటి కారు క్షణాల్లో అదుపు తప్పింది. ఎలక్ట్రిక్ పోల్ను ఢీకొట్టి 20 అడుగుల ఎత్తున నుంచి మనకక్కడ కనిపిస్తున్న విజువల్లో నదిలో పడిపోయింది అక్కడి నుంచి నేరుగా. ఈ ప్రమాదంలో కుమార్, అంకిత్, వసంత్, సాగర్ నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బీహార్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘోర ఘటన ప్రమాదం తాలూకు దృశ్యాలు ఇప్పుడు తీవ్ర వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో. యువత ప్రాణాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో కళ్ళకు కడుతుంది ఈ యొక్క ఘటన. అతివేగం, అజాగ్రత్త కలిసి నలుగురు స్నేహితుల నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ప్రమాదంలో మరణించినటువంటి నలుగురు స్నేహితులు కుమార్ 28 సంవత్సరాలు, అంకిత్ 26 సంవత్సరాలు, వసంత్ 23 సంవత్సరాలు మరియు సాగర్. వీరంతా కూడా చూడండి 30 సంవత్సరాలు కూడా నిండనటువంటి యువకులు. ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ ఎంత ప్రమాదకరంగా ఉందంటే మేము ఎంత వేగంతోనే వెళ్తున్నాము, ఈ వేగంలో ప్రమాదం జరిగితే ఏం జరుగుతుంది, అసలు ఇంత వేగం వెళ్ళడం మంచిది కాదనేటువంటి విషయాన్ని కూడా వారిని మర్చిపోయే విధంగా చేసేసింది. ఇలా క్షణికావేశంలో చేసేటువంటి పనులు లేదా మితిమీరి చేసేటువంటి ఈ పనులే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నామనే భ్రమలో పడి మృత్యు వైపు పరుగులు తీస్తున్నారు. ఆ కారులో పాటలు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద సౌండ్లు వినపడుతున్నాయి. స్ట్రీమింగ్ ద్వారా లైవ్ వీడియో కూడా పెట్టారు. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మేము ట్రిప్కి వెళ్తున్నామో లేకుంటే ఎక్కడికి వెళ్తున్నామో అని చెప్తున్నారో తెలియదు కానీ వారు ఆ మొబైల్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. 140 స్పీడ్ దాటి కారు వెళ్తుంది, అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం అని ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టుగా పెట్టారు. వేగం పెంచుతూ స్నేహితులందరూ కారులోనే డ్యాన్సులు కూడా చేస్తూ కేరింతలు పెట్టారు. ఆ సమయంలో స్పీడు 140 కిలోమీటర్ల కారు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 140 దాటి వెళ్తున్నటువంటి ఆ స్పీడోమీటర్ కనిపిస్తుంది. డ్రైవింగ్ చేసే వ్యక్తి ఏకాగ్రత పాటించకుండా పాటల జోరులో ఉండడం, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం కూడా ఈ ఘోర ప్రమాదానికి మొదటి అడుగుగా మారింది. కారు అతివేగంతో దూసుకు వెళ్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి ఒక పోల్ని బలంగా ఢీకొట్టింది. ఆ వేగం ఎంత తీవ్రంగా ఉందంటే 140కి మించి ఉంది కాబట్టి ప్రమాదం జరిగినటువంటి తర్వాత ఏం జరిగిందనేటువంటి విషయం చూస్తే ఆ పోల్ని ఢీకొట్టినటువంటి తర్వాత కారు ఎక్కడా కూడా ఆగలేదు. పక్కన ఉన్నటువంటి వంతెన ఆ స్పీడ్తో ఎదురుగా ఉన్నటువంటి వాటన్నిటిని ఢీకొన్నప్పటికీ కూడా ఆ స్పీడ్కి వాటిని పల్టీలు కొట్టుకుంటూ అక్కడి నుంచి నేరుగా 20 అడుగుల ఎత్తున నుంచి వంతెనపై నుంచి నేరుగా కింద ఉన్నటువంటి నదిలో పడిపోయింది. కారు నదిలో పడడంతో పాటు లోపల ఉన్న వారు తీవ్ర గాయాల పాలై బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సమయంలో విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం కూడా త్రుటిలో తప్పినప్పటికీ నదిలో పడిపోవడమే వారి మరణానికి ప్రధాన కారణం అయిపోయింది. ఈ ఘటనకు ముందు యువకులు చేస్తున్న లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరినీ కలిసి వేస్తుంది. పాటలు వింటూ డ్యాన్సులు చేస్తూ వాహనాలు నడపడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు కానీ మిగతా పెద్దలు ఎన్నిసార్లు హెచ్చరించినా ఎంత మొత్తుకున్నా కూడా మరలా అదే రకమైనటువంటి క్షణికావేశం, కేవలం క్షణికానందం కోసం చేసే ఇటువంటి పనులు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తాయి. ఈ ప్రమాదం ద్వారా వేగం అనేది ఎంతటి ప్రమాదకరమో మరొకసారి స్పష్టమవుతుంది. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడడం, వీడియోలు తీయడం వంటివి ప్రాణాల మీదకు తెస్తాయని ఈ ఘటన నిరూపిస్తోంది.